நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేడం, వెళ్ళిన పనేమైంది? శివగామి మిస్ అయిన రోజు ఆమె మొబైల్ నుండి రావణ్ కి ఫోన్ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ఆ మొబైల్ సిగ్నల్స్ కాశీలో ట్రేస్ అయ్యాయి మేడం. కాశీలోనా? రావణ్ నెంబర్ కాల్ డీటెయిల్స్ తెచ్చారా? హా మేడం, తీసుకొని వచ్చాను. గుడ్. శివగామి నెంబర్ నుంచి కాల్ వెళ్ళిన వెంటనే గుణ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. గుణ ఎక్కడుంటాడు? అతని నెంబర్ ట్రేస్ చేస్తే కాశీలో ఉన్నట్లు తెలిసింది మేడం. వాళ్ళే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు మేడం. అవును, శివగామిని ఇక్కడే బంధించి మొబైల్ మాత్రం కాశీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి గుణ చేత మెసేజ్ పెట్టించి మనల్ని నమ్మించాలని చూశారు. ఆ ఫోన్ అక్కడే విసిరేశాడు. గుణకి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకో. మాటల్లో దించి వివరాలు లాగడానికి ప్రయత్నించు. ఓకే మేడం, అలాగే. శివగామి ఆత్మహత్య కేసుగా FIR రాశారని అతనికి చెప్పు. సరే మేడం. అతనే రియాక్ట్ అయ్యి వెనక్కొస్తాడు. వెంటనే మనం అరెస్ట్ చేద్దాం. ఇన్స్పెక్టర్, శివగామి గురించి కాల్ వచ్చినా మీరు ఇంత లేట్ చేస్తున్నారేంటి? అవతల తను ప్రమాదంలో ఉండుంటుంది కదా. నువ్వెళ్ళా పంచుడు. ఒక్క నిమిషం, నీకొక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. 0402751. ఓకే, అది ఫీడ్ చేసుకో. ష్యూర్ మేడం. అలాగే ఎక్స్చేంజ్ కి కాల్ చేసి ఈ నెంబర్ అడ్రస్ లొకేషన్ అన్ని కనుక్కో. అడ్రస్ తెలుసుకొని మీకు మెసేజ్ చేస్తాను మేడం. ఓకే. ఇన్స్పెక్టర్, నేను మీతో వస్తాను. వద్దు అర్జున్, మీ పైన FIR ఫైల్ అయింది. అందుకే మిమ్మల్ని బయటికి తీసుకెళ్లలేం. ఆపై ఏదైనా మేమే చూసుకుంటాం. కానిస్టేబుల్స్, మూవ్. గుణగారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏంటి కాల్ చేశారు? మీకొక విషయం చెప్దామని కాల్ చేశాను. మొన్న మీరు IT కేస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పమన్నారు కదా. ఆ కేసు విషయంలో మీరేమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? నిన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయం చెప్దామనుకుని మర్చిపోయాను. చెప్పాను కదా మేడం, ఆ కేసు గురించి ఏమైనా న్యూస్ వస్తే చెప్పమని. ఎక్కడ గుణగారు? శివగామి అనే ఒక బిజినెస్ ఉమెన్ మిస్ అయిపోయింది. ఆ కేసు వలన ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక అసలు లేకుండా పోయింది. అవునా? ఏంటి కేసు? మిస్సింగ్ కేస్. చాలా టెన్షన్ అయిపోయింది. అవునా? పెద్దోళ్ళ కేసు కదా, చాలా తలనొప్పి అయిపోయింది. ఓ, ఇలాంటి పనుల్లో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవుతారు. మాకు మామూలు ప్రెషర్ కాదు. శివగామి దొరికిందా అయితే? ఏంటి దొరికేది? సూసైడ్ చేసుకుంది. దానికి కారణం ఆమె భర్త అని అతన్ని లోపల వేశాం. అవునా?
కాశీకి పోయి గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మ్మ్. ఆమె మొబైల్ నుంచి మాకు మెసేజ్ కూడా వచ్చింది. అందులో తన ఆత్మహత్యకి కారణం తన భర్త అర్జున్ అని, అతన్ని వదిలిపెట్టొద్దని మెసేజ్ చేసింది. మేం వదిలిపెడతామా? మొత్తం కూపి లాగితే భార్యాభర్తలిద్దరికీ చాలా గొడవలున్నాయని తెలిసింది. ఆమె భర్తని అరెస్ట్ చేసి లోపల వేశాం. అతన్ని రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఇన్స్పెక్టర్ వస్తున్నారు, నేను ఆ తర్వాత కాల్ చేస్తాను. మీ ఐటీ కేసు గురించి తర్వాత మాట్లాడతానులేండి. ఈ విషయం ఇమీడియట్గా రావణ బైక్ చెప్పాలి. చెప్పండి బాస్. శివగామి కేస్ క్లోజ్ అయినట్టే. ఆత్మహత్య అని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం శివగామిని ఫినిష్ చేయాలి. అరగంట టైం ఇవ్వండి బాస్, దాన్ని ఫినిష్ చేస్తాను. చంపాక శవాన్ని ఏం చెయ్యాలో అది చెప్పండి చాలు. పని ముగించి ఫోన్ చేయి, నేనే అక్కడికొస్తాను. బ్రతికున్న శివగామిని చాలాసార్లు ఫేస్ చేశాను. నిర్జీవంగా ఉన్న శివగామిని కనీసం ఆఖరి చూపైనా చూడకపోతే ఎలా? పని ఫినిష్ చేసి ఫోన్ చేస్తాను. అక్క, ఇప్పుడేం చేద్దాం? అయ్యగారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఈ వీడియోనే సాక్ష్యం. మనం వీడియో తీసిన విషయం వీళ్ళకేమైనా తెలిస్తే మనల్ని ఏమైనా చేస్తారా అంటే? తెలిసే ఛాన్సే లేదు. తాగి పడిపోయిన బాలరాజు లేచేసరికి కనీసం 4-5 గంటలైనా పడుతుంది. మనమిప్పుడు ఈ వీడియోని పోలీసులకిచ్చేయాలి. అయితే పద సుజాత ఆంటీ, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఇంట్లో డ్రైవర్ కూడా లేడుగా, ఎలా వెళ్ళాలి? అవును, అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఒక పని చేద్దాం. అప్పుడు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది కదా ఆ ఇన్స్పెక్టర్ ఆంటీ, తనకి ఫోన్ చేద్దాం. ఆమె నెంబర్ ఉందా? నంబర్ గుర్తులేదు, కానీ ఆ ఆంటీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తుందని తెలుసు. లీలా, వెళ్ళి నా ఫోన్ తీసుకురా. ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నెంబర్ వెతుకు. అక్క, నెంబర్ దొరికింది. ఫోన్ చెయ్యి. రింగ్ అవుతుంది.